కొండన్న కొండన్నకి కొండంత కష్టం అండ్ ఆ కొండన్న తెచ్చిన నష్టం 100 కోట్ల పైనే సార్. నేను చెప్పదు నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. వరుసగా 6 ఫ్లాపులు ఇచ్చాడు హీరో. టైర్ 2 హీరోలో నాన్ బాహుబలి రికార్డ్ పెట్టిన ఫస్ట్ హీరో విజయ్ దేవరకొండ. అలాంటి హీరో కూడా 100 కోట్ల పైన నష్టాలు ఇవ్వక తప్పలేదు. నా లాస్ట్ యూట్యూబ్ షార్ట్ నితిన్ అండ్ రవితేజ కెరీర్ క్రైసిస్ వీడియోకి 1 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ఇచ్చి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో చాలా మంది మాకు విజయ్ దేవరకొండ కెరీర్ అనాలిసిస్ కావాలని అడిగారు. విజయ్ దేవరకొండకి లాస్ట్ సరైన హిట్ మూవీ వచ్చి గీతా గోవిందం. ఈ సినిమాని 15 కోట్లకు అమ్మితే వరల్డ్ వైడ్ గా 70.43 కోట్ల షేర్ అండ్ దానిలో 50.43 కోట్ల ప్రాఫిట్ వచ్చింది సినిమాకి. అప్పట్లో ఇది నాన్ బాహుబలి రికార్డ్ ప్రాఫిట్స్ లో. ఆ తర్వాత వచ్చింది టాక్సీ వాలా. జనరల్ గా ఒక సినిమా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్స్ అంతా చాలా ఎఫెక్ట్ అవుతారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా బాగుపడి ప్రొడ్యూసర్ ఎఫెక్ట్ అయిన సినిమా ఏదైనా ఉంటే ఒక టాక్సీ వాలా సినిమానే. ఎందుకు అనేది ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం దీని గురించి. టాక్సీ వాలా సినిమా తర్వాత వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. ఈ సినిమాకి 14.70 కోట్ల లాస్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కి 20.70 కోట్ల లాస్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన అస్సలైన సినిమా లైగర్. ఈ సినిమాకి అయితే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు తేరుకుందే లేదు. మీ హీరోతో సినిమా తీస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు. ఫైనల్ గా మా ఆఫీస్ లో ఆ టేబులే మిగిలింది. 61.40 కోట్ల లాస్ వచ్చింది ఈ సినిమాకి. ఆ తర్వాత వచ్చిన ఖుషి మూవీకి 11.40 కోట్ల లాస్. ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీకి అయితే 26.90 కోట్ల లాస్. రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ మూవీకి అయితే 9.48 క్రోర్స్ లాస్. సో ఈ 6 సినిమాలకు గాను కలుపుకున్న లాసెస్ 144.90 కోట్లు, అంటే 145 కోట్లు అనుకోవచ్చు. కానీ విజయ్ దేవరకొండకి మంచి స్క్రిప్ట్ పెడితే మళ్ళీ రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు, దానిలో డౌటే లేదు. మంచి లుక్ అండ్ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. ఇక ఆ టాక్సీ వాళ్ళ సినిమా గురించి మాట్లాడదాం. ఈ టాక్సీ వాళ్ళ సినిమాని 7 కోట్లకు అమ్మారు. అంటే నాన్ బాహుబలి రికార్డ్ విజయ్ దేవరకొండ పెట్టిన తర్వాత వచ్చిన సినిమాకి 7 కోట్లైన ప్రీ రిలీజ్ బిజినెస్. ఎందుకు అంటే ఈ సినిమా లీక్ అయింది. ఈ సినిమా రా ఫుటేజ్ రిలీజ్ కి ముందే లీక్ అవడం వల్ల ఎవరు ఈ సినిమాని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనాలని అనుకోలేదు. అందువల్ల దీన్ని 7 కోట్లకు అమ్మారు. కానీ రిటర్న్ లో 22 కోట్ల పైనే వచ్చింది. అంటే కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి బాగా లాభాలు వచ్చాయి. కానీ ప్రొడ్యూసర్ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యాడు. ఎందుకంటే నాన్ బాహుబలి రికార్డ్ పెట్టిన హీరోకి జస్ట్ 7 crores ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది, హీరోకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ అక్కడ ప్రొడ్యూసర్ నష్టపోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్.